అక్కడి నుంచి రైన పారిపోద్ది, మళ్ళీ రైమని అక్కడికి వెళ్ళిపోద్ది. దాన్ని ఏమంటారు చెప్పండి? కుక్క. నీ కుక్కడావిడ దేనికి రా అని అడుగుతుంది బయట. కుక్కలే తిరుగుతాయి అటు ఇటు అటు ఇటు, ఏదో పని ఉందనుకో, దానికి ఏం పని లేదు, దానికి తినదు అరక్క. చెప్పండి, అలా పరిగెడుతుంది, ఇలా పరిగెడుతుంది, అలా పరిగెడుతుంది. దానికి నీకు పెద్ద తేడా ఏమన్నా ఉందా? పని లేని కుక్క ఎలా తిరుగుతుందో చెప్పండి. ఈ పని లేని కొందరు ఏం చేస్తారు చెప్పనా? పని పాట లేక బాధ్యత అబ్బగా చెప్పండి, అటు ఇటు బైకులు రై 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 వీటికి మళ్ళీ పెట్రోల్ కొట్టి డబ్బులు ఉండి వాళ్ళ నాన్న జేబులో తీయాలి. ఇందులో వీళ్ళందరూ ఎంత సీరియస్ గా తిరుగుతారు చెప్పనా? రై అని వెళ్ళిపోతారండి బండి వేసుకుని. మరి రై అని మేము అనుకుంటాం, ఎవరినైనా పేషెంట్ గాని తీసుకెళ్తాం అనుకుంటాం హాస్పిటల్కి అర్జెంట్గా. అంబులెన్స్ కాదు వాళ్ళు ఎంతో వేగముగా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, వీడికొక్కడికే బండి ఉన్నట్టు ఏదో విమానం గేరేసి అటు ఇటు ఆగి తిరుగుతావు. ఏ చంటి పిల్ల అడ్డొద్ది, గుద్దేస్తే ఏమవుద్ది? నీ వల్ల పసిప్రాణం. ఏమన్నా ఆలోచిస్తారండి? వేగంగా తోలేసో దింతుకునేంత ఎలా తోలుతున్నావంటే ఆ తోలకాను చూసి ఆవిడ పడిపోలాంటి ఎవరో మాట. అప్పుడు ఆవిడ అనుకుంటది అనమాట, జట్ట తోలాడు అసలు వీడు ఇక్కడ ఉండిపోయాడు అనుకుంటుందంట అవతల నుంచి. ఏం చూసి పడ్డావమ్మా అని చూసి అని అడిగితే ఇవి చెప్తుంది. ఏమని చెప్పినా, బైక్ బలే తోలుతారు, ఎక్కువ ఏదో రోజు ఎక్కడెక్కిన పడితే మక్కలు జారిపోతాయి, అప్పుడు తెలుస్తుంది.